కావలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్. మా వద్ద ఫేషియల్స్, హెయిర్ స్పా, బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్, బ్లీచింగ్, ఫేస్ ప్యాక్ చేయబడును. ఫ్రూట్ ఫేషియల్, గోల్డ్ ఫేషియల్, డైమండ్ ఫేషియల్, వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత. అన్ని ఫేషియల్స్ పై 25% డిస్కౌంట్. మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు, తుమ్మలపేట రోడ్, కావలి. వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు దివ్య. నేటి వార్తా విశేషాలు. చిత్తూరు కొలాయి ద్వారా ప్రతి ఇంటికి నిర్వహించడమే నా లక్ష్యమని ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి గురజాల జగన్మోహన్ అన్నారు. ఈ మేరకు బుధవారం అన్నమయ్య జిల్లా కేవీపల్లె మండలంలోని అడవిపల్లి రిజర్వాయర్ను మాజీ ఎమ్మెల్సీ దొరబాబు, జనసేన చిత్తూరు నియోజకవర్గ కన్వీనర్ దయారం, మాజీ మేయర్ కటారి హేమలత, మాజీ జిల్లా ఉపాధ్యక్షుడు కాజూరు బాలాజీ తదితరులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2018 సంవత్సరంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా కేంద్ర నిధులు అమృత్ పథకం ద్వారా ఆడవారిపల్లి రిజర్వాయర్ నుండి చిత్తూరుకు పైప్ లైన్ ద్వారా నీరు తరలించడానికి 250 కోట్ల వ్యయంతో ప్రతిపాదనలు చేసి దాదాపు 70% పనులు పూర్తయ్యాయని, వైసీపీ పాలకులు మిగిలిన 30% పనులు పూర్తి చేయకుండా చిత్తూరు నగరంలోని ప్రజల దాహార్తి తీర్చే కార్యక్రమాన్ని అడ్డుకొని ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. చిత్తూరు ఎమ్మెల్యేగా తనకు అవకాశం కల్పించాలని 2026 సంక్రాంతి కల్లా చిత్తూరు నగరానికి అడవిపల్లి రిజర్వాయర్ నుండి త్రాగునీరు అందిస్తామని హామీ ఇచ్చారు. అందరికీ నమస్కారం. చిత్తూరు నియోజకవర్గ ప్రజలకి ఈ సమ్మర్ లో నీటి కొరత ఎంత ఉందంటే, మేము డోర్ టు డోర్ ఎక్కడ క్యాంపెయిన్ కు పోయినా నీటి సమస్య పట్ల మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని వ్యతిరేకత తెలుపుతున్నారు వైఎస్ఆర్ ప్రభుత్వంపై. ఆయన మీరు గమనిస్తుంటే 2014 రాష్ట్ర విభజన జరిగిన తర్వాత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఆనాటి ముఖ్యమంత్రి, ప్రజల కష్టాలు ఫస్ట్ నీటితోనే తీర్చాలి అని ఈ హంద్రీ నీవా కాలువ, ఏవైతే అనేక నీటి ప్రాజెక్టులు పోలవరం కావచ్చు, పట్టుసీమ కావచ్చు, అలాగే ఇక్కడ హంద్రీ నీవా కాలువ చిత్తూరు నియోజకవర్గానికి సంబంధించి 75% పూర్తి చేసుకునింది మా ప్రభుత్వ హయాంలో. ఎప్పుడైతే ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిందో ఆ ముఖ్యమంత్రికి ఫ్యాక్షన్ అలవాట్లు, కక్షపూరితమైన రాజకీయాలు పార్టీ కాబట్టి ఇది చేస్తే చిత్తూరు ప్రజలకి చంద్రబాబు నాయుడు ఎక్కడ భగీరథుడైపోతాడనే భావనతో ఈ చిత్తూరు ప్రజలు నీళ్లు లేకపోయినా పర్వాలేదు కానీ నేను ఆయన చేపట్టిన ప్రాజెక్టులు కానీ, అలాగే అనేకంగా ఒక ప్రాజెక్టులు కాదు, మీరు చూస్తే పేద ప్రజలకు అన్నం పెట్టే అన్నా క్యాంటీన్ కూడా మూసేయడం మీరందరూ చూశారు. కాబట్టి మేము రేపు 2024లో మా ప్రభుత్వం గెలవడం గ్యారంటీ. మా అధినాయకుడు రావడం ఈ ప్రాజెక్టు పూర్తి చేసి చిత్తూరు నియోజకవర్గ ప్రజలకి, అలాగే చిత్తూరు జిల్లా ప్రజలందరికీ కూడా నీటి సమస్య లేని చిత్తూరుగా, ఈ చిత్తూరు రైతాంగానికి కానీ టౌన్ లో ఉన్న ప్రజలందరికీ కూడా నీటి సమస్యని తీర్చే విధంగా నేను కూడా నా ప్రజలకు హామీ ఇచ్చుండా. దాన్ని పూర్తి చేయడానికి ఇవాళ మా కూటమితో కూడా సందర్శించి ఇక్కడ నుండి ఎంత త్వరగా నీళ్లను తీసుకొని చిత్తూరుకి పోగలుగుతామో చిత్తూరు ప్రజలు నీటి సమస్య లేకుండా ఉంటారు. కాబట్టి మేము ఈ కార్యక్రమాన్ని ఈ రోజు ఇక్కడ చేపట్టడం జరిగింది. ఇంటీరియర్ డిజైనింగ్ కంపెనీ ఇప్పుడు మన కావలిలో లక్షల్లో కలర్స్, కోట్లలో డిజైన్స్. ఇప్పుడు మీ సొంత ఇంటి కలలను నెరవేర్చడానికి ట్రెండీ ఇంటీరియర్స్ డిజైన్ కంపెనీ మీ ముందుకు వచ్చేసింది. మా వద్ద ఇంటి డిజైన్ కి సంబంధించి పీవీసీ అక్రాలిక్, పీవీసీ సైన్ మేకౌట్, పియు కోటింగ్, మాడ్యులరీ కిచెన్, వాల్ టీవీ యూనిట్స్, కబోర్డ్స్, 3D వాల్ పేపర్స్, వుడెన్ ఫ్లోర్, స్లైడింగ్ వార్డ్రోబ్స్, వుడెన్ సీలింగ్, స్పేస్ ప్లానింగ్. కావలి పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలు మమ్మల్ని ఆదరిస్తారని కోరుకుంటున్నాం. ఇట్లు ట్రెండీ ఇంటీరియర్స్ డిజైన్స్, ట్రంక్ రోడ్, ఆర్ఎస్ఆర్ కళ్యాణ మండపం, ఆపోజిట్ సాయి తేజ కాంప్లెక్స్, కావలి. సంప్రదించవలసిన నెంబర్ 9553481732.